షిరిడి సాయిబాబాపై ప్రజల్లో విద్వేషం కలిగించే విధంగా అవమానించే విధంగా యూట్యూబ్ ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై చక్కర్లు కొడుతున్న వీడియోలు అభ్యంతరకరమైన కంటెంట్ను తొలగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ఆన్లైన్లో వీడియోలు, పోస్టులు పెట్టారని వాటిని తొలగించాలంటూ హైకోర్టులో షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పిటిషన్ వేసింది. ఆ వీడియోలు, పోస్టుల్లో సాయిబాబాను అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారంటూ ట్రస్ట్ తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే తాము యూట్యూబ్ దృష్టికి తీసుకువెళ్లామని, అయినా షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న వీడియోలపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్రస్ట్ ఆరోపించింది. సాయిబాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగింపుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. షిరిడి సాయిబాబాపై ప్రజల్లో విద్వేషం కలిగించే విధంగా అవమానించే విధంగా యూట్యూబ్ ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై చక్కర్లు కొడుతున్న వీడియోలు అభ్యంతరకరమైన కంటెంట్ను తొలగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ఆన్లైన్లో వీడియోలు, పోస్టులు పెట్టారని వాటిని తొలగించాలంటూ హైకోర్టులో షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పిటిషన్ వేసింది. ఆ వీడియోలు, పోస్టుల్లో సాయిబాబాను అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారంటూ ట్రస్ట్ తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే తాము యూట్యూబ్ దృష్టికి తీసుకువెళ్లామని, అయినా షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న వీడియోలపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్రస్ట్ ఆరోపించింది. సాయిబాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగింపుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు.